హలో నమస్తే అండి. వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజైతే మనం ఫిష్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. సండే స్పెషల్గా మనం వారానికి 2 సార్లు ఫిష్ కర్రీ తినాలి అని ఒక నియమం పెట్టుకున్నాం కాబట్టి నేనైతే ఈరోజు ఫిష్ పులుసు, చేపల పులుసునైతే నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి. మీకు తక్కువ టైంలో టేస్ట్గా, అసలు చేపల కూర వంట రానోళ్ళకి, అసలు ఎప్పుడు తిన్నోళ్ళు, అట్లాగే బ్యాచిలర్స్ కూడా వండుకోవచ్చు. ఒకసారి చూడండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోని చూడండి. ఇప్పుడైతే నేను కేజీన్నర ఫిష్ ముక్కలు తీసుకున్నాను. వాటిని కొంచెం నిమ్మకాయ పిండి సాల్ట్ వేసి క్లీన్గా కడుక్కున్నానండి. నిమ్మకాయ వేయటం వల్ల దాంట్లో ఉన్న నీసు వాసన అయితే తగ్గుతుంది. వేసిన తర్వాత ఆ కేజీన్నర ఫిష్ ముక్కల్లో కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఫుల్గా 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నానండి. ఇది మామూలు కారం. చూసారు కదా, అయినా కూడా మంచి రెడ్గా ఉంటుందండి మా కారం, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా 4 టేబుల్ స్పూన్లు ఫుల్గా వేసానండి. మళ్ళీ తల కొట్టి కాదు, ఫుల్గా వేసిన తర్వాత వీటిల్ని మనం బాగా కలుపుకుందాం. కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకోండి. మీరు ఏదైనా పని చూసుకోవచ్చు. అంటే ఈ లోపల మీరు మసాలాస్ కానీ ఏదైనా వేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఎక్కువ టైం ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం కూడా అంత ఉండదు. మీరు ఈ విధంగా అయితే ఒక పావు గంట మీరు పనులు చేసుకునే వరకు అలా పెట్టుకోండి. అద్దరిపోతుంది అనుకోండి. తక్కువ టైంలో అయితే నేనైతే మీకు 8 మినిట్స్లో 7 మినిట్స్లో మీకైతే నేను కర్రీ చేసి చూపిస్తాను. అంటే ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న టైం కట్ చేసేస్తాను అనమాట. ఆ టైం నేను ఇంక్లూడ్ చేసుకోను. ఎప్పటి నుంచి వండుతున్నామో అక్కడి నుంచి మీకు 8 మినిట్స్ లోపల నేను కర్రీని అయితే ఫుల్గా పెట్టి ఇలా దింపేస్తానండి. మీరు కూడా ఒకసారి చూసి నేర్చుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలి? ఇప్పుడు మనం అయితే పావు గంట అయితే ఈ ముక్కలు అయితే పక్కనైతే పెట్టుకుందాం. మీకు చెప్పాను కదా, చేపలు వారానికి 2 సార్లు తీసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగం ఉంటుంది. దీంట్లో చింతపండు అండి, ఇదిగోండి ఈ మాత్రం. ఇదేంటి, ఒక జామకాయ అంత వేసుకోండి. ఒక చిన్న జామకాయ, మరి పెద్ద జామకాయ కదండి, ఒక చిన్న జామకాయ అంతా వేసాను అనమాట. వేసేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ ముక్కలు మనం కలిపి పెట్టుకున్నప్పుడే ఈ చింతపండు కూడా కలిపి పెట్టేసాం అనుకోండి, మీకు ఈజీగా పులుసు ఒక్కసారి ఇలా తీయంగానే వచ్చేస్తుంది. అదండి, అలా పక్కన పెట్టుకొని ఇదిగోండి పావు గంట పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా మిక్సీలు వేసి నేను పేస్ట్లా చేసి వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెద్దగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం వేసి సరిపోతుంది. ఒక 1/2 స్పూను, 1/2 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేపల కూరలు వేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిరకాయలు ఒక 4 వేసుకోండి. కరివేపాకు ఒక గుప్పుడు వేసుకోండి. ఇట్లా ఈ విధంగా వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా ఈ టైంలోనే వేసుకోండి. ఉడికేటప్పుడు కొంచెం మనం గార్నిష్ కొంచెం పెట్టుకుందాం అండి. ఇప్పుడు ఉడికేటప్పుడు అయితే కొంచెం వేసుకుంటున్నాం మనం. చేపల కూర కొత్తిమీరతో ఉడికితే అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుంది. ఇదిగోండి, ధనియాల పొడి 1 స్పూను, వేయించిన ధనియాల పొడి, వేయించిన జీలకర్ర, వేయించిన మెంతులు పావు స్పూన్ చొప్పున 2 కలిపి వేయించి ఈ విధంగా పౌడర్ చేసి దాన్ని కూడా అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు చేపల కూరలో ఎప్పుడు వేసుకున్నా కూడా ఫ్రెష్గా చేసి వేసుకోవటం నేర్చుకోండి. అంతేగాని ఎప్పుడో కొట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఆ పొళ్ళు యూజ్ చేస్తే మీకు చేపల కూర ఎప్పటికీ టేస్ట్ రాదండి. ఏదైనా ఫ్రెష్గా వేసుకోండి. మనం నానబెట్టిన చింతపండు కూడా ఈ విధంగా కోసేసుకుందాం. ఒక్కసారి ఇలా తీయగానే చింతపండు అయితే వచ్చేస్తుంది. మనం చెప్పిన పద్ధతిలో చింతపండు ఆ టైంలో నానబెట్టుకుంటే. ఇప్పుడైతే ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. కలిపిన తర్వాత సూపర్గా ఉంటుందంటే మీరు నమ్మాల్సిందండి. ఈజీ టు ప్రిపేర్. మీరు దీంట్లో ఏమీ కూడా అసలు కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మీరు ఇట్లా ఈజీగా చేసేవచ్చండి. చేపలు తినను అంటారు కదా, వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పే చిన్న మాటలు వినండి. చేపలు ఎవరెవరు తినరో వాళ్ళకి చేపల వల్ల అయితే లాభాలు చాలా ఉంటాయండి. దీంట్లో కొవ్వు ఆమ్లాలు అయితే ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఇనుము, మెగ్నీషియము, జింకు ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా మన పొట్ట దగ్గర కొవ్వు అయితే ఉంటుంది. దానికోసం మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కదా, అది కరిగించాలంటే చేపలు వారానికి 2 సార్లు మీరు తినాల్సిందే. ఇప్పుడైతే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా, కారం అయితే చేయలేదండి. ఉట్టి సాల్ట్ మాత్రం నాకు తగ్గింది, అందువల్ల నేను కొంచెం వేసుకున్నాను. హై ఫ్లేమ్ మీద ఒక 4 మినిట్స్ ఉంచండి. 4 నిమిషాలు
హై ఫ్లేమ్, మొత్తం ఫ్లేమ్ అంతా పెట్టండి. ఈ 4 నిమిషాలు అయిపోయిన తర్వాత 5వ నిమిషం నుంచి మీరు తగ్గించండి. మీడియం కాదు, సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఇంకొక 4 చాలండి. చేపల కూర అదిరిపోయే లెవెల్లో. చూసారా పక్కన నూనె ఎలా తేలుతుందో. నేను చెప్పే టైంలోనే మీకు పక్కన నూనె అయితే తేలిపోయింది, అదిరిపోయింది అండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉండే చేపల కూర రెడీ అయిపోయింది. దాన్ని ఈ విధంగా మీరు బ్రౌన్ రైస్లో సర్వ్ చేసుకోండి. చూడండి బ్రౌన్ రైస్ చాలా అసలు ఏం బాగా బ్రౌన్ రైస్ అంటూ ఉంటారు. ఇలా చేపల కూర చేసుకొని ఇలా తిన్నారంటే బ్రౌన్ రైస్తో మీరు బ్రౌన్ రైసే తింటారు. ఇంకా అంత బాగుంటుంది అనమాట. చూడండి ఎలా ఉంది అనేది కూడా నేను తిని ఒకసారి మీకు నేను చూపిస్తాను. అదిరిపోయే టేస్ట్లో అయితే ఉందండి. కర్రీ అయితే మాత్రం నేను తింటున్నాను కదా, ఆకలి మీద తింటున్నాను. చాలా 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 బాగుందండి కర్రీ. ఈ విధంగా అయితే మీరు కూడా అయితే చేసుకోండి. చెప్పాను కదా దీంట్లో ఉన్న ఎన్ని లాభాలు ఉన్నాయి. పొట్ట దగ్గర ఉన్న కొవ్వు ఉంటుంది కదా, అది కరిగిస్తుంది. చేపలో ఉన్న కొవ్వు మన పొట్ట దగ్గర ఉన్న కొవ్వుని అయితే కరిగిస్తుంది, మన బాడీలో ఉన్న కొవ్వును కూడా కరిగిస్తుంది అనమాట. గుండె మెదడుకైతే చాలా మంచిదండి. మెదడు మీకు చురుగ్గా పనిచేస్తుందండి ఇది తినటం వల్ల. దీంట్లో చాలా ఆరోగ్య ప్రయోజనం. దీంట్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయండి. ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియము, జింకు, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జ్ఞాపక శక్తిని అయితే మీకు పెంచుతుందండి. మానసిక ఒత్తిడిని అయితే తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని అయితే మీకు మెరుగుపరుస్తుంది. చాలామందికి ముడతలు అవి ఉంటాయి కదా, అవి కూడా తగ్గిస్తాయండి. ఇవి చక్కగా కూడా వారానికి 2 సార్లు అయితే తినకండి. అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ అయితే మనకి వారానికి 2 సార్లు ఈ చేపలు కంపల్సరీ తినాలని సిఫారసు చేసిందండి. అంటే దాంట్లో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయంటారు. అందువల్ల మీకు తప్పకుండా వారానికి 2 సార్లు అయితే మీరు చేపల కూర ఈ విధంగా చేసుకొని చక్కగా తినండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే నా వీడియోని చూసి తప్పకుండా అయితే చేపను తినటం అలవాటు చేసుకోండి. ఇట్లా అదిరిపోయేలాగా చేసుకోవాలి అంటే మీరు నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకే చూడాలి. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.